కానుకగా ఏమివ్వను దేవా ఈ దీనుని అర్పణగా, ఏమివ్వను దేవా ఈ దీనుని కానుకగా, ఏమివ్వను దేవా ఈ దీనుని అర్పణగా. అర్పించెదను నా హృదయం, సమర్పించెదను నా హృదయం, అర్పించెదను నా హృదయం, సమర్పించెదను నా హృదయం. ఏమివ్వను దేవా ఈ దీనుని కానుకగా, ఏమివ్వను దేవా ఈ దీనుని అర్పణగా. గడచిన కాలములో నీ కృపలో కాచితివే, నీ రెక్కల నీడలో మమ్మును దాచితివే. గడచిన కాలములో నీ కృపలో కాచితివే, నీ రెక్కల నీడలో మమ్మును దాచితివే. నీ కృపయే మమ్మును కాపాడును, నీకే స్తోత్రములు. నీ కృపయే మమ్మును కాపాడును, నీకే స్తోత్రములు. ఏమివ్వను దేవా ఈ దీనుని కానుకగా, ఏమివ్వను దేవా ఈ దీనుని అర్పణగా, ఏమివ్వను దేవా ఈ దీనుని కానుకగా, ఏమివ్వను దేవా ఈ దీనుని అర్పణగా. అర్పించెదను నా హృదయం, సమర్పించెదను నా హృదయం, అర్పించెదను నా హృదయం, సమర్పించెదను నా హృదయం. ఏమివ్వను దేవా ఈ దీనుని కానుకగా, ఏమివ్వను దేవా ఈ దీనుని అర్పణగా. హల్లెలూయా. పాట పాడించినటువంటి సహోదరు రాజు గారు దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. మరి మంచి సమయంలో మరింతవరకు నేను నడిపించిన కార్యక్రమానికి మరి అవకాశం ఇచ్చినటువంటి అయ్యర్ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నడిపింపులో ఎవరినైనా నేను బాధ పెట్టుంటే ఏదైతే నన్ను క్షమించవలసిందిగా ప్రభు పేరట రెండు చేతులెత్తి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. మరి మాట ఏంటంటే, నేను 100 రోజులు ఉపవాసం ఉంటున్నాను. ఈరోజు 5వ రోజు. ఇంకా 95 రోజులు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఇలాంటి ఉపవాస ప్రార్థన వల్ల